హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ కళ్యాణి గారు వాళ్ళు వైజాగ్లో గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ తీసుకున్నారు. ఈరోజు గృహప్రవేశం. లోపల ఫ్లవర్ డెకరేషను హౌస్ చాలా బాగుంటుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇల్లంతా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. షణ్ముఖ్ గారికి కళ్యాణి గారికి కంగ్రాచులేషన్స్. షణ్ముఖ్ గారు స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు. వైజాగ్లోనే సెటిల్ అయిపోయారు. కబోర్డ్స్ అయితే చాలా బాగా చేయించారు. నేను ఈరోజు సరిగ్గా తీయలేదు వీడియో, ఎందుకంటే గృహప్రవేశం కదా, ఈవేళ వీలు అవ్వలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హోమ్ టూర్ చేద్దాము. కళ్యాణి గారు వాళ్ళ ఇల్లు ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించుకున్నారు. ఈ గృహప్రవేశం వల్ల కొంచెం వీలు కాదు కదా చేయడానికి. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ ఏంటంటే వాస్తు పూజ చేశారు. వాస్తు పూజ అయిపోయిన వెంటనే పాలు పొంగించారు. చక్కగా పాలు పొంగాయి. పేరెంట్ వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చారు. దాని తర్వాత హోమం పెట్టుకున్నారు. హోమం కూడా అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అన్నమాట. మధ్యాహ్నం వరకు పూజలోనే అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ రావడము, లంచ్ అది ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారనమాట. ఫుడ్ ఏంటి అంతా చాలా బాగుంది. మేమేంటంటే కొంత పైనే ఉండిపోయాం, కిందకి వెళ్ళి అవి తీయడానికి అవ్వలేదు. గిఫ్ట్గా అందరికీ చక్కగా మందార మొక్కలు ఇచ్చారు. అసలు ఎంత బాగున్నాయో, అంత హ్యాపీ అనిపించింది. కిందన వీడియో తీద్దాం అనుకున్నాను, కిందకి వెళ్ళకపోయాను అనమాట. లాస్ట్లో పెడతాను చిన్నది. ఇక్కడ కబోర్డ్స్ అన్నీని, ఎందుకంటే నేను పూర్తిగా తీయలేదని చెప్పాను కదా. కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. చక్కగా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ అంతా తాంబూలాలు ఇవన్నీ రెడీ చేశారనమాట అందరికీ ఇవ్వడానికి. అక్షతాన్ సమర్పయామి. ఆకుతో ఉప్పుతో నీళ్లు చల్లండి. అక్కడ అక్షతాన్ సమర్పయామి. ఆభరణానికి అక్షతాన్ సమర్పయామి. పుష్పసహిత అక్షతై పూజయిష్యే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. ఇక్కడ పాలు పొంగిస్తున్నారు స్టవ్ మీద. లేడీస్ అందరము గిన్నెని పట్టుకున్నాం అనమాట. కళ్యాణి గారు, షణ్ముఖ్ గారు చూడండి పాలు పొంగిస్తున్నారు. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, చాలా బాగుంది. ఇంటీరియర్ కోసం నేను తర్వాత చెప్తాను. చాలా మంచి మెటీరియల్తో కట్టించారు. ఇక్కడ దేవుడి గది వచ్చిందనమాట. మన కిచెన్ పక్కనే దేవుడి గది ఇచ్చారు. చాలా బాగుంది. హాల్లో నుంచి వచ్చిన వెంటనే డైనింగ్ వస్తుంది. దాని పక్కన కిచెన్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ అన్నమాట. చూడండి ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చూడండి ఎంత బంతి పువ్వులతో, ఒకే కలర్ బంతి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. చూడండి కిచెన్ పక్కన చిన్న ప్లాట్ఫామ్లా ఇచ్చారు. ఇది చూడండి చక్కగా ఉంది కదా. మనము వండుకున్నవన్నీ అక్కడ పెట్టుకోవడానికి. ఇలా లోపలికి వెళ్తే ఇంకందరం కూర్చున్నాం అనమాట. అక్కడ మా ఫ్రెండ్ లక్ష్మి గారు, కుమారి గారు, కళ్యాణి గారు, నేను, మేము నలుగురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే మా వారు వీళ్ళందరూ కలిపి కాకినాడలో డిప్లొమా చేశారు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురును, డిప్లొమా ఫ్రెండ్స్ అనమాట. షణ్ముఖ్ గారు హోమం చేస్తున్నారు. ఈ హోమం చేసేది ఒక బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్ నుంచి ఆపోజిట్లో ఇంకొక రూమ్ ఉంది.
సైడ్ బై ఆపోజిట్ రూమ్లు వచ్చాయి అన్నమాట. 2 రూమ్లను మధ్యలో వాష్రూమ్ ఇచ్చారు. ఏ రూమ్కి ఆ రూము చక్కగా బాల్కనీలు వచ్చాయి ప్రతి రూమ్కి. ఇది వాళ్ళ అబ్బాయి రూము. చూడండి చక్కగా అన్ని కబోర్డ్స్ అయిపోయి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. అన్నీ స్లైడింగ్. చూడండి లోపలే చక్కగా లాకర్స్ అన్నీ ఇచ్చారు. చాలా బాగా చేయించుకున్నారు కబోర్డ్స్ అన్నీని. ఈ కిటికీకి మంచి బంతిపూల డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది బాల్కనీ అన్నమాట. బాల్కనీలో నుంచి అసలు చాలా హైట్లో ఉందో చూస్తుంటేనే కిందకి కళ్ళు తిరుగుతున్నాయి. హైట్లో ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్లు. ప్రతి గుమ్మానికి చక్కగా బంతి పువ్వులు, లిల్లీ పువ్వులతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ రూమ్లో నుంచి పక్క రూమ్లో నుంచి ఇంకొక బాల్కనీ ఉందన్నమాట. 2 రూములకి బాల్కనీలు ఇచ్చారు. అన్నిటికి మెస్ పెట్టించేసుకున్నారు. అదే గ్రిల్స్ వేయించేసుకున్నారు సేఫ్టీకి అనమాట. అందరూ అలాగే వేయించుకున్నారు. చాలా హైట్లో ఉంటుంది కదా, గేటెడ్ కమ్యూనిటీ. లక్ష్మి గారు అటుప్రక్క బాల్కనీలో ఉన్నారు, నేను యువతల సైడ్ బాల్కనీలో ఉన్నాను అనమాట. చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడే దీంట్లోనే తీసుకున్నారు. వాళ్ళు కానీ కొండది చాలా కమ్యూనిటీలోనే ఒక హౌస్ తీసుకున్నారు అనమాట. 3 బెడ్రూమ్ వాళ్ళది కూడా. మన మౌన వాళ్ళది కూడా ఇక్కడేనండి. అవతల దాంట్లో తీసుకున్నారు ఏ బ్లాక్. పైనుంచి తీస్తుంటే అసలు చాలా బాగుందన్నమాట. చూడండి కింద ఎలా కనిపిస్తుందో. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అక్కడ అన్ని రకాల మొక్కలు వేశారు. అందరికీ మందార మొక్కలు గిఫ్ట్గా ఇచ్చారు. చాలా మొక్కలు కొన్నారు. చాలా బాగున్నాయి. ఎంత హెల్దీగా ఉన్నాయో మందార మొక్కలు అయితే. ఓకే ఫ్రెండ్స్, కళ్యాణి గారి గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. కళ్యాణి గారి హౌస్ ఎలాగుందో చెప్పండి. ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అక్షతాన్ సమర్పయామి. ఆకుతో ఉప్పుతో నీళ్లు చల్లండి అక్కడ. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పసహిత అక్షతై పూజయిష్యే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః.